ఎంతకాలం ఈ గొడవలు? పొద్దున్న గొడవ చూసి మీ చెల్లెళ్ళిద్దరూ గజగజ ఊడిపోయారు. ఆ గొడవ నీదని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలియకూడదు, ఎట్టి పరిస్థితిలోనూ తెలియకూడదు. అది నీ బాధ్యత. అంతేగాని నువ్వు మాత్రం మారనంటావు. యుద్ధాన్ని మొదలుపెట్టాక బుద్ధుళ్ళా కూర్చోలేం కదా. ఆహా, ఇక్కడున్నావా? ఏంటి మేడం గారు, అక్కడ అందరూ ఫంక్షన్ రెడీ అవుతుంటే ఈ రోజు కూడా రామ్కోటి రాసుకుంటున్నారు. ఉండండి, రామ్కోట్ రాస్తే పుణ్యం అండి. ఇది పూర్తి చేస్తే మనకి మీ చెల్లెళ్ళకి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది. ముందు ఈ బర్త్డే బేబీ కేక్ కట్ చేసిన తర్వాత ఇది చేసుకుందాం. ఓకే, కమ్ కమ్ కమ్, ప్లీజ్ 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 ప్లీజ్. జై శ్రీరామ్. హ్యాపీ బర్త్డే టు మై గౌతమి. బావా, ఈసారి మా చెల్లెలు బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? నీ చెల్లెలకి ఇవ్వను, నా భార్యకి ఇస్తాను. ఓ, I see. మనం తెచ్చిన గిఫ్ట్స్ ఎక్కడ పెట్టారు? లోపల పెట్టానమ్మా. అయ్యో మాకు కనిపించలేదు. రండి తీసుకుందాం. ఇక్కడే పెట్టానమ్మా, మీరు వెళ్ళి చూడండి. ఫాస్ట్. అవును, మీ అన్నయ్య ఏంటి నీకు గిఫ్ట్ ఇవ్వాలంటున్నాడు? నేను ఎప్పుడు ఇచ్చేసాను కదా. ఎప్పుడిచ్చారు? 3 నెలలకు ముందు ఇచ్చాను, ఇంకో 6 నెలల తర్వాత నీ చేతిలో ఉంటుంది. సరే, ఏం గిఫ్ట్ కావాలో చెప్పు. మీరు మారితే చాలు, అదే పెద్ద గిఫ్ట్. ఏయ్, జరిగేది ఏదైనా చెప్పు. ఇక నుంచి మీ చెల్లెలు మనతోనే ఉంటారట. అవతలి వాళ్ళు మీ మీద కక్షతో వాళ్ళనేమైనా చేయొచ్చు. వాళ్ళ కోసమైనా మీరు ఈ గొడవలు మానేస్తానని నాకు మాటివ్వండి. మ్మ్. గౌతమి, 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 గౌతమి. హాస్పిటల్ తీసుకెళ్దాం పదన్నా. వదిలేకేం కాదన్నా, నా మాట వినన్నా. రా అన్నా, రా అన్నా. శివ, గౌతమి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందిరా. नहीं भाई, वो लोग नासिक जा रहे हैं. నాసిక్? हाँ भाई, వాడి భార్య పుట్టినూరులో అంత్యక్రియలు చేయడానికి ఫ్యామిలీతో నాసిక్ వెళ్తున్నాడంట. అచ్చా, మిల్ గయా సాలా.